హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే పార్కింగ్ మూవీ చూసాను. మూవీ వచ్చేసి డ్రామా థ్రిల్లర్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. వెన్ డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్ అండ్ వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్. మనము డ్రామా స్టార్ట్ అయినప్పుడు లాజిక్ గురించి ఆలోచించాము అండ్ లాజిక్ స్టార్ట్ అయినప్పుడు డ్రామా గురించి ఆలోచించాము అనేది ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోతుంది ఈ మూవీకి. ఎందుకంటే ఒక చిన్న పార్కింగ్ గురించి సినిమా అనేది 2 hours రన్ అయింది. అందులో వచ్చేసి చాలా డ్రామా అనేది ఉంటుంది. ఆ డ్రామా కాస్త థ్రిల్లింగ్ గా మారుతుంది. అది తీసుకెళ్లే విధానం చాలా బాగుంది అండ్ స్టోరీ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎక్కడ ఇలాంటి స్టోరీ చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది నాకు. డైరెక్షన్ ఈ స్టోరీని తీసుకెళ్లే విధానంలో చాలా సక్సెస్ అవ్వడం అని చెప్పాలి. ఇందులో వచ్చేసి మనకి హీరో నటించిన అతను యాక్టింగ్ మాత్రం చాలా ఫ్యాబులస్ గా ఉంది. అండ్ ఎవరైతే మనకి ఆ అంకుల్ పాత్రలో నటించారో అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు కూడా ఎమోషన్స్ ఫ్యామిలీస్ నుంచి చూపిస్తూనే వాళ్ళ ఈగో ఫీలింగ్స్ చూపిస్తూ అలా వెళ్ళిపోతుంటాడు. నిజానికి చెప్పాలంటే ఇలాంటి విషయాలు పార్కింగ్ గురించి హైదరాబాద్ సిటీలో మనకి చాలా జరిగాయి. నేను చాలా చూసాను. అలాంటి పార్కింగ్ విషయాలని బేస్ చేసుకుని 2 hours మూవీ తీయడం అనేది డైరెక్షన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ అయినా కానీ ఒక్కొక్క గ్రాఫ్ అలా పెరుగుతూ మంచి ఇంటెన్స్ తోని టాప్ నాచ్ క్లైమాక్స్ తోని ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు టైం లేకున్నా కూడా టైం తీసుకుని ఈ మూవీ చూడండి. మీరు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అనేది మూవీ అయిపోయాక మీకు తెలుస్తుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.